దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే శాశ్వత దేశభక్తి గీతం వినగానే ప్రతి తెలుగు మనసులో మొదటగా మెదిలే పేరు గురజాడ అప్పారావు. తెలుగు భాషను, తెలుగు బతుకును, తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు గురజాడ. వాడుక భాషను సాహిత్యములో ప్రవేశపెట్టి శైలీ విప్లవానికి నాంది పలికిన గురజాడ రచయితగానే కాదు, సాంఘిక సంస్కర్తగా కూడా ఆంధ్ర సమాజాన్ని మేల్కొల్పిన మహాకవి. గురజాడ రచనలు వాడుక భాషలో ఉండడం వలన ప్రజల హృదయాలకు దగ్గరయ్యాయి. కన్యాశుల్కం వంటి నాటకానికి తెలుగు సాహిత్యంలో అపూర్వమైన స్థానం లభించింది. విజయనగరం కోట సమీపంలో ఉన్న గురజాడ గారి గృహం నేడు తెలుగు సాహిత్యాభిమానులకు పవిత్ర క్షేత్రమవుతుంది. ప్రస్తుతం ఆ ఇంటిని ఆయన మునిమనవడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్ గారు, వారి సహచరి ఇందిరమ్మ గారు సంరక్షిస్తున్నారు. ఈ గృహం చరిత్రను, గురజాడ జ్ఞాపకాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు గృహం పక్కనున్న ఖాళీ ప్రదేశంలో ఒక మ్యూజియం స్థాపించాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. పేరు గురజాడ ఇందిర. నేను గురజాడ అప్పారావు గారి మునిమనవడు ఖాళీని గురజాడ స్మారక మందిరంలో కేర్ టేకర్గా పనిచేస్తున్నాను. ఆవి తరాలకు వాళ్ళకి ఆయన జ్ఞాపకాలు ఉండాలనే స్ఫూర్తితో కుటుంబీకులు సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడ్పడవే అనే స్ఫూర్తిని ఆధారంగా తీసుకుని ప్రభుత్వ పరం చేయడం జరిగింది. అయితే 89 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. మొదట కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ కూడా 2015లో దీన్ని ఆర్కియాలజీ వాళ్ళు అంటే పురావస్తు శాఖ పరిధిలోకి వీళ్ళు తీసుకున్నారు. స్మారక భవనం 100 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ప్రతి 100 సంవత్సరాలు దాటిపోయినటువంటి బిల్డింగ్ పురావస్తు శాఖ ఆధీనంలో ఉండాలి కాబట్టి ఈ మహాకవి యొక్క స్మారక మందిరాన్ని పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకుంటున్నామని 2015 మే 24వ తారీఖున ఒక ప్రత్యేక జీవో ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది పురావస్తు శాఖ పరిధిలో మాత్రమే ఉన్నది. అయితే దీనికి చేసింది ఏమిటి, ఆ పరిధిలోకి తీసుకుని అంటే మనం అక్కడ చెప్పాల్సింది ఏమీ లేదనే చెప్పచ్చు. ఏ ఉద్దేశంతో అయితే కుటుంబీకులు ప్రభుత్వానికి స్మారక భవనాన్ని ఇవ్వడం జరిగిందో ఆ ఉద్దేశం నెరవేరలేదనే ఒక కుటుంబ సభ్యులు ప్రభుత్వ పరం చేసి ప్రజలకి స్ఫూర్తిగా ఉండాలనుకున్నారో ఆ కార్యక్రమం కొంతవరకు నెరవేరలేదనే చెప్పచ్చు. ఎందుకంటే గురజాడ అభిమానులు, గురజాడ సాహితీ సంఘాలు సమావేశాలు జరుపుకోవడం, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి దీన్ని నిలబెడుతున్నారు తప్పితే ప్రభుత్వ పరంగా దీనికి పెద్దగా జరిగింది ఏమీ లేదనేది నా అభిప్రాయం. విజయనగరం వస్తే తప్పకుండా ఈ గృహాన్ని సందర్శించాల్సిందే. ప్రస్తుతం ఈ గృహంలో ఆయన వినియోగించిన కళ్ళజోడు, రబ్బర్ స్టాంపు, ఎత్తడి కత్తి, రంగూన్ టేకుతో చేయించిన మేబళ్ళ, 2 కుర్చీలు, 3 ఆయిల్ పెయింటింగ్స్ మరియు అతను రాసిన కొన్ని పుస్తకాలు, అతను సహకరించిన పుస్తకాలు ఉన్నాయి. సందర్శకులు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గృహాన్ని సందర్శించవచ్చు. గృహాన్ని చారిత్రక సంపదగా గుర్తించి 2015లో పురావస్తు శాఖ వారు స్వాధీనం చేసుకున్నారు. అలాంటి మహా వ్యక్తి నివసించిన గృహాన్ని సంరక్షించే నాథుడే ఈనాడు కరువయ్యాడు. భవనం శిథిలావస్థకు చేరుతున్నా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. గురజాడ అనే పేరు చెప్పిన వెంటనే పొలకించిపోయేటువంటి ఆయన మీద థీసిస్ చేసి పిహెచ్డీ చేసిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక అధ్యయన కేంద్రంగా ఉపయోగపడాలని మేము అనుకున్నాము. ఆ పరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ గృహాన్ని ఒక మ్యూజియంగా ఏర్పాటు చేసి భావితరాలకు స్ఫూర్తి కేంద్రంగా చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నా కూడా అది అర్జీలుగానే ఉండిపోయాయి. ఇది 200 సంవత్సరాల కాలం నాటి గృహం. ఒక నవయుగ వైతాళికుడు, సమాజంలో మార్పు తెచ్చిన వాడు, సాహిత్యం ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని కాంక్షించి 53 ఏళ్ళు మాత్రమే జీవించి తన శక్తియుక్తులన్నింటినీ కూడా సమాజానికి ధారపోసినటువంటి దార్శనికుడు గురజాడ అప్పారావు గారు. ఉదాహరణకు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే ఆయనటువంటి ఒక వాక్యము ఆయన కలం నుంచి జాలువారినటువంటి ముత్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏ పెద్ద మీటింగ్లు అయినా, ఏ సభలైనా, ఏ వార్తాపత్రిక ప్రింట్ అయినప్పటికీ కూడా మనకి ఇటువంటి కొటేషన్స్ రాకుండా అవి ప్రింట్ అవ్వట్లేదు. అంటే మనలో అంత నానుడిగా అయిపోయేవి అవి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని మొట్టమొదటిసారిగా దేశానికి ఒక సరికొత్త నిర్వచనం. అంటే అంతవరకు కూడా
సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అనుకున్నాం. కానీ గెలీలియో వచ్చి ఏం చెప్పాడు, లేదు సూర్యుడు స్థిరమే, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది అనేటువంటి విషయాన్ని ఎంత స్పష్టంగా ఆయన విశ్లేషించాడో అంతటి విప్లవాత్మకమైన మార్పు మన సాహిత్య సమాజంలో వచ్చింది గురజాడ అప్పారావు గారి ఈ వాక్యాల వల్ల. ఇలాగా సమాజాన్ని ఒక మలుపు తిప్పి అప్పుడు ఉన్నటువంటి సాంకేతిక దురాచారాన్ని ఎదుర్కొని ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి మూఢత్వాన్ని ఖండించి అనేక రకాలుగా సమాజ పరివర్తనకు, నైతిక పరివర్తనకు, మార్పు కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు గురజాడ అప్పారావు గారు. ఇప్పుడు ఆయన నడయాడిన గదులు, ఆయన చదివిన పుస్తకాలు, ఆయన వాడుకున్న బల్ల, ఆయన వాడుకున్న టేబుల్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేస్తాం మేము కుటుంబ సభ్యులుగా. ఎవరైనా వచ్చారంటే కనీసం ఇక్కడ అడుగు పెడితేనే ఒక దేవాలయంగా, సాహిత్య దేవాలయంగా దీన్ని వాళ్ళు స్ఫూర్తి పొంది ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చుని కొంచెం మంచినీళ్ళు తాగైనా వెళ్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఇలాంటి వాటిని ప్రభుత్వం పరిరక్షించి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ఏ విధమైనటువంటి ప్రణాళికలు వేయాలో ఇక్కడ గురజాడ అభిమానులు ఉన్నారు, విజయనగరంలో సాహితీ పెద్దలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పెట్టుకుని ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి ఆ కమిటీ యొక్క సలహా సూచనలతో దీన్ని నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకెళ్లే విధంగా చేయాలని ఈ టీవీ 18 ద్వారా మేము కోరుకుంటున్నాం.